మామ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కెనడాకి యూఎస్కి మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అమెరికా వచ్చేసి అంటే ఏవైతే నార్మల్ గూడ్స్ ఉంటాయో అవన్నీ వచ్చేసి దానిపైన 25% టారిఫ్ అనేది అప్లై అయిపోయింది. ఈ రోజుతో మార్చ్ 4th నుంచి అప్లై అయిపోయింది. ఇప్పుడు కెనడా కూడా అమెరికా పైన ఇమీడియట్గా 30 బిలియన్ సంబంధించిన గూడ్స్ పైన టారిఫ్ అనేది స్టార్ట్ చేసింది అన్నమాట. మిగతా 120 బిలియన్ పైన 21 డేస్లో అప్లై చేస్తారంట టారిఫ్లు. సో ఈ ట్రేడ్ వార్ అనేది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు, కానీ స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి. తర్వాత అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా పెద్ద లాస్, ఎందుకంటే మీ గ్రాసరీస్ ప్రైజెస్ అన్నీ పెరుగుతాయి, గ్యాస్ ప్రైజెస్ అన్నీ పెరుగుతాయి, హౌసింగ్ ప్రైజెస్ అన్నీ పెరుగుతాయి. ఈవెన్ కెనడాలో వాళ్ళకి కూడా ట్యాక్స్లు పెరుగుతాయి, తర్వాత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మార్కెట్ ఎటువైపు వెళ్తుందో తెలియదు, కానీ రష్యన్ అనేది చాలా ఫాస్ట్గా హిట్ అవుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. సో అందరూ జాగ్రత్తగా గ్రాసరీస్ని తక్కువ ధర ఉన్నప్పుడే కొనుక్కోండి, జాగ్రత్త పడండి. మన ఇండియన్స్కి మాత్రం పెద్ద ప్లస్ ఏంటంటే మనం అమెరికన్ కెనడా గూడ్స్ పైన ఏం ఆధారపడతాం, చాలా మటుకు దేశీ గ్రాసరీస్ అని చెప్పేసి మన లోకల్ ఇండియన్ గ్రాసరీస్కి దూరి అక్కడ మనం గ్రాసరీస్ కొంటాం కదా, మనకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదా అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. కానీ ఇండియా పైన ట్రంప్ మామ టారిఫ్ వేస్తే అక్కడి నుంచి వచ్చే గూడ్స్ కెనడాకి కానీ యూఎస్ కానీ వచ్చే గూడ్స్ దానిపైన కూడా భారీగా టారిఫ్లు ఉంటాయి, దానిపైన కూడా ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుంది. సో దానివల్ల మనకు అక్కడ కూడా లాస్ ఉంటుంది. సో ఇండియా పైన అయితే ప్రస్తుతానికి వేసాడో లేదో తెలియదు, కానీ కెనడా, మెక్సికో, చైనా పైన అయితే టారిఫ్ వేశాడు. సో ట్రేడ్ వార్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయాలా ప్రైజెస్ ఎలా పెరుగుతాయి, మనం డైలీ వెళ్ళే స్టోర్స్లో ప్రైజెస్ ఎలా పెరుగుతాయి, గ్యాస్ ప్రైజెస్ పెరుగుతాయా, హౌసింగ్ పెరుగుతుందా, మెయిన్గా వచ్చేసి గ్రాసరీస్ ప్రైస్ బాగా పెరుగుతాయి మామ, గుర్తుపెట్టుకోండి. మిల్క్ ఇలాంటివన్నీ ఏవైతే యూఎస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్, కెనడా నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్, రెండు దేశాల్లో భారీగా ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో మీ పే చెక్ అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఈ ట్రేడ్ వార్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసి హిస్టరీలో ఇంతకుముందు ట్రంప్ ఉన్నప్పుడు కెనడా పైన ట్రేడ్ వార్ అనేది జరిగింది, కానీ అది చాలా తక్కువ టైం ఫ్రేమ్, 1 or 2 months మాత్రమే ఉంది. బట్ ఈసారి మాత్రం ఇంత దారుణంగా టారిఫ్ అనేది వేశారంటే ట్రంప్ మెంటాలిటీ తగ్గట్టుగా తగ్గడు, ఎక్కడ తగ్గడు. సో వాళ్ళు తగ్గితే వీళ్ళు తగ్గుతారు. సో ట్రంప్ మామయ్య వచ్చేసి టారిఫ్ వేశాడు కాబట్టి అతనే మళ్ళీ డీల్ కుదిర్చుకొని ఏదైనా చేయాలా, లేకపోతే మటుకు వీఆర్ గోయింగ్ టు డీప్ రెషన్. ఇప్పుడున్న ప్రైజెస్కే, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కే చాలా అందరూ ఇబ్బంది పడుతుంటే మధ్యలో ఈ టారిఫ్ వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిందనుకో, ఎస్పెషల్లీ కెనడా వాళ్ళకి అసలే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది బాగా తగ్గించారు, ఇంకా బాగా తగ్గించాలని చెప్పేసి ప్రెషర్ ఉంది. కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిందనుకోండి, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్, మన హౌసింగ్ సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించరు. ఒకవేళ మనం రెషన్లో వెళ్తే, భారీగా రెషన్లో వెళ్తే కన్జ్యూమర్కి పర్చేసింగ్ పవర్ అనేది లేకపోతే అప్పుడు ఏమన్నా కెనడా ప్రభుత్వం దయించి ఇంట్రెస్ట్ రేట్స్ని భారీగా తగ్గించవచ్చు. కానీ అంత దూరం వెళ్ళాలంటే రెషన్ అనేది వస్తే చాలా కుటుంబాలు కుప్పకూలిపోతాయి మామ. ఎందుకంటే చాలామంది హౌసింగ్ లోన్ కట్టే వాళ్ళు డిఫాల్ట్ పొందుతారు. తర్వాత లోన్లు అంటే జాబులు ఉంటేనే లోన్లు కట్టగలరు, జాబులు చాలా ఎగిరిపోతాయి. ఎక్కువ ఏ ఇండస్ట్రీ దెబ్బతింటా అంటే కార్ ఇండస్ట్రీ, తర్వాత రిటైల్ ఇండస్ట్రీ, తర్వాత ఎనర్జీ సెక్టర్ వాళ్ళకి అందరికీ అంటే రిపుల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒక సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్కి ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు కారు పైన ఇంపాక్ట్ పడింది అనుకో, గ్యాస్ ప్రైస్ పైన ఇంపాక్ట్ పడుతుంది. గ్యాస్ ప్రైస్ ఇంపాక్ట్ పడింది అనుకో, మనం దాన్ని అఫోర్డ్ చేయలేమాట. దానివల్ల ఆ కార్ల కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ని తీసేస్తారు, దానివల్ల జాబ్స్ వెళ్తాయి, హౌసింగ్ లోన్స్ అన్ని డిఫాల్ట్స్ పొందుతారు. సో ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట, మనం ఊహించలేం. ఒకసారి ఈ ట్రేడ్ వార్ అనేది ఎవరికి మంచి చేయదు, ఖచ్చితంగా ఎకానమీకి అనేది చెడ్డ చేస్తుంది. నాకు అర్థం కావట్లేదు ఏ రకంగా అమెరికా ఇది ప్రాఫిట్ పొందుతుందో తెలియదు, కానీ బట్ వీఆర్ ఇన్ డీప్ షిట్ అందువల్ల నాకు అర్థమైపోయింది. మధ్యలో మాత్రం ఖచ్చితంగా రెండు పెద్ద దేశాలు కొట్టుకుంటే మధ్యలో సామాన్య ప్రజలు నలిగిపోతారని చెప్పేసి అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొస్తుంటాను. సబ్స్క్రైబ్ టు మీ కెడమమ్మ, ఫాలో మీ కెడమమ్మ. ఎల్లప్పుడూ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను. సారీ ఫర్ బ్యాడ్ న్యూస్. బాయ్.